అందరికీ నమస్తే. ఈ మధ్య అధికార పార్టీలో ఎమ్మెల్యేల గడబిడి ఎక్కువైపోయింది. ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు ఎక్కువైపోయినాయి. ఎమ్మెల్యేలు వాళ్ళ అసంతృప్తిని, వాళ్ళ అసహనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారంటే జనంకెళ్ళి వచ్చే ప్రెషర్, జనంకెళ్ళి స్కీమ్స్ అమలు చేయాలనో, స్కీమ్స్ ఒకటే కాదు, స్థానికంగా ఉండే సమస్యలు, ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ఎమ్మెల్యేల మీద ప్రెషర్ పెరిగిపోయింది. కానీ ఎమ్మెల్యేలకు గవర్నమెంట్లో పనులు అవుతారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే చాలా ఇంపార్టెంట్. ఎమ్మెల్యేలు ఉంటేనే గవర్నమెంట్ ఉంటుంది. ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, లేకపోతే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని చేస్తారు. ఆ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొడతారు కూడా. కానీ ఆ ఎమ్మెల్యేలకే ఇంపార్టెన్స్ లేకుండా పోయింది అధికార పార్టీలో. ఒక్క ఎమ్మెల్యే కాదు, వరుసగా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఒపీనియన్ని బయటికి బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనులు అయితే లేవు గవర్నమెంట్లో. అందుకే వాళ్ళు ఆ సేఫ్ జోన్ కోసం, అంటే ప్రభుత్వ ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి, మేము కూడా మీ వెంటనే ఉన్నాం, గవర్నమెంట్ కాదు మేము మీ సైడే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడారు ఈ మధ్య. నిజంగా ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నా గవర్నమెంట్ మాత్రం స్పందిస్తలేదు. వాళ్ళ సమస్యలు అట్లే ఉంటున్నాయి. ఎందుకు ఈ గడబిడ, ఎందుకు ఇదంతా జరుగుతుంది, అన్ని విషయాలు మాట్లాడదాం. దీనిలో కొంతమంది బహిరంగంగా మాట్లాడినారు, కానీ చాలామంది బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ బహిరంగంగా మాట్లాడిన ఎమ్మెల్యేలకు మిగతా ఎమ్మెల్యేలు ఫోన్ చేసి, కరెక్ట్ అన్నా నువ్వు మాట్లాడింది, నువ్వు చేసింది కరెక్ట్ అన్నా, మేము మాట్లాడలేకపోతున్నాం, మీరు మాట్లాడితే సమస్య పరిష్కారం అయితే మా సమస్యలు పరిష్కారం అయితే అని కొంతమంది ఇన్బిల్డ్గా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా సేమ్ సిచ్యువేషన్. నేను చెప్తున్నా కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చాలా ధైర్యంగా వార్త చెప్పాలనుకుంటున్నాం. ప్రభుత్వంలో జరుగుతున్నది ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే పనులు కావు. ఆ ప్రశ్నించే గొంతుకు మీరు మద్దతు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఏది ఈ మధ్య ఎమ్మెల్యేలు మాట్లాడిందంటే, ఎవరా ఎమ్మెల్యేలు ఓపెన్గా మాట్లాడింది? ముందు జడ్చర్ల ఎమ్మెల్యే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అనిరుద్ రెడ్డి ఓపెన్గా ఉంటాడు. ఆయన నిజంగా కూడా అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే, జనాలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు. సరే, ఆయన జనాలతో మాట్లాడుతుండొచ్చు. ఆయన ఏం మాట్లాడిండు? అరబిందో కంపెనీని అంటు పెట్టేస్తా, అరబిందో కంపెనీ మొత్తం వ్యర్థాలు వెదజల్లుతుంది, వాళ్ళు వేస్టేజ్నంతా జనాల మీద పడేస్తున్నారు, పొలాలు పాడవుతున్నాయి, జనాల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నిజానికి దీన్ని సాల్వ్ చేయడం ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ప్రభుత్వం తలుచుకుంటే చాలా సింపుల్ పని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పనిచేస్తలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి అండర్లో ఉంటుంది? గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఆయన ఆల్రెడీ చాలాసార్లు లోపల రిపోర్ట్ చేసిన తర్వాత ఇంకా కాదు అన్న టైంలో ఆయన గొంతు విప్పి, నేను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక కంపెనీని అంటుపెట్టేస్తా అనే ఒక మాట బయటకు వచ్చిందనంటే దానికి అర్థమైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసహనంతో ఉండొచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావాలని గవర్నమెంట్ మీద బురద రూయడానికి ఉండొచ్చు, లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏదో రాజకీయ ఉనికి కోసం చేస్తుండొచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏదో వాళ్ళ సొంత పనులు ప్రభుత్వాన్ని బెదిరించడానికి చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే, ఈయన సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యే, ఆయన మాటలు మాట్లాడిండు. ఆయన ఒక్కడే కాదు, మామనార్ ఎమ్మెల్యే ఏం చేసిండు? మొన్న ఏకంగా ఆంధ్రజ్యోతి పేపర్కు ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే సమస్యలు పరిష్కారం చేయలేకపోతున్నాం, ప్రభుత్వం పట్టించుకోవాలి. ఒక 25 కోట్ల రూపాయలు కనుక ఇస్తే మొత్తం గవర్నమెంట్ ఎన్యూర్లో మేము గ్రామాల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు, మోరీ క్లీన్ చేయించడమో, రోడ్లు వేయించడమో, చాలామంది చాలా సమస్యలతో వస్తారు. ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి పోతే చాలామంది మా ఎమ్మెల్యే వస్తున్నాడు, ఈయనకి ఏదో అడగాలని అడుగుతారు. కానీ ఆ ఎమ్మెల్యే పని చేయించకపోతే, కనీసం అధికారం పిలిచి కూడా చెప్తే అధికారి ఏమంటాడు? చేస్తామంటాడు. అధికారికి పైసలు కావాలి, దానికి డబ్బులు కేటాయిస్తే అప్పుడు అభివృద్ధి పనో లేకపోతే ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేసే ప్రయత్నం చేస్తారు ఆఫీసర్. కానీ డబ్బు లేకపోతే ఏదో జనాల ముందర షోపుటప్గా పలానా ఎంఆర్ఓ చూడు ఇది ఎట్లుందో చూడు జనమంతా అడుగుతున్నారని చెప్తాడు, అంతకు మించి ఏం చేయలేడు. కానీ ఆఫీసర్ ఎప్పుడు పని చేస్తాడు? గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, ఎమ్మెల్యేకు కొంత నిధులు ఉంటే ఆ నిధులను పెట్టి చేయించగలడు. అందుకే ఆయన ఒక లేఖ రాసిండు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఈయనైతే చాలా విచిత్రంగా రాసిన లేఖ. ఏకంగా వరల్డ్ బ్యాంక్కే లేఖ రాసిండు. మొత్తం వర్షాలు వచ్చి వానాలు వచ్చి మా కాన్స్టిట్యున్సీలో రోడ్లు పోయినాయి, బ్రిడ్జీలు కూలిపోయినాయి, రైతుల పొలాలు మునిగిపోయినాయి, కనీసం ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వండి. వరల్డ్ బ్యాంకుకు లేఖ. ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకు రాసిందంటే వరల్డ్ బ్యాంక్ ఇస్తుందనో, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు సాధిద్దామనో కాదు. ఆయన కూడా తెలిసిండొచ్చు, ఆయన కూడా ఒక చదువుకున్న మనిషే. ఏంటంటే గవర్నమెంట్ ఇస్తలేదని ఒక నిరసన, ఆ విషయాన్ని ఆ రూపంలో బయటపెట్టిండు. తర్వాత ఇంకా చాలామంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను మన స్థానిక సంస్థ రిజర్వేషన్ బాగాలేదని చెప్పి ఇంకా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఓపెన్గా మాట్లాడేసిండు. తర్వాత నిన్నమన ఏమైంది? ఎమ్మెల్యేల మధ్య ఉండే కొట్టాటలో, పంపకాల్లో వచ్చిన తేడాలో, లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యే బీర్ల ఎల్ఐఏ మీద మాట్లాడిండు. ఎవరు మాట్లాడిండ్రు? తుంగుతుర్తి ఎమ్మెల్యే మాట్లాడిండు. మందుల సామేలు
తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య, వాళ్ళ మధ్య ఆధిపత్య పోరో ఇంకేదో కొట్లాటనో ఇంకోటనో ఏమైంది లాస్ట్కి మదర్ డైరీలో అధికార పార్టీ డైరెక్టర్లు సాధించలేకపోయింది. 3 డైరెక్టర్లు ఉంటే 2 డైరెక్టర్లు బీఆర్ఎస్కి పోయినాయి. ఒక్కటి మాత్రమే కాంగ్రెస్కి వచ్చింది. అది వాళ్ళ మధ్య ఉన్న పంచాయతీ. ఆయన ఓపెన్గా మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? యువతతో పెట్టుకున్నది ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని మార్చేద్దాం. RRR రైతుల అలైన్మెంట్ మారాలంటే గవర్నమెంట్ మారాలి. అసలు పెద్ద పెద్దల భూస్వాముల భూముల కోసం, వెంచర్ల కోసం ఈ RRR రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారింది. ఏంది ఎంత పెద్ద ఆరోపణ? రాజగోపాల్ రెడ్డి కూడా ఓపెన్గా మాట్లాడిస్తున్నాడు. ఈ RRR విషయంలో ప్రభుత్వం తప్పు చేసిన విషయాన్ని ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఒకటే కాదు, ఇంకా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డికి ఆయనకు తెలియకుండానే ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుడు, ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇవ్వడం గవర్నమెంట్. ఆయన శాఖకు సంబంధించిన మంత్రి, ఆయన ఒక మంత్రి. మరి ఒక మంత్రి కూడా అసహనం వ్యక్తం చేసి, అసంతృప్తి వ్యక్తం చేసి, ప్రభుత్వంలో నాకు విలువ లేదు, నాకు సంబంధం లేకుండా, నాకు తెలియకుండానే నా శాఖలో ఇట్లాంటి జీవోలు వస్తున్నాయంటే దాన్ని ఏమర్థం చేసుకోవాలి? ఇట్లా ఒక గడిబిడి స్టార్ట్ అయింది. ఈ గడిబిడి అంతా దేనికోసం స్టార్ట్ అయింది, దేనికోసం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంటే, ఒకటి జనాల నుంచి ప్రెషర్ వస్తుంది వాళ్ళ మీద, దానిలో డౌట్ ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 2 years దగ్గర వచ్చింది. వీళ్ళు ఎంత పని చేస్తే ఇంకొక 2 years పని చేయగలరు ఈ గవర్నమెంట్లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఎలక్షన్ పర్పస్ నడుస్తుంటుంది, మొత్తం అప్పటికే రాజకీయాలంతా వచ్చేస్తాయి. వీళ్ళు 2 yearsలో కూడా డెవలప్మెంట్ చేయకపోతే, 2 yearsలో కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే, సమస్యలు రోజు ఉంటాయి. పోయిన గవర్నమెంట్ సమస్యలు పరిష్కరిస్తే ఈసారి ఎందుకు సమస్యలు ఉంటాయి? ఈ ఎమ్మెల్యే సమస్య పరిష్కరిస్తే వచ్చే ఎమ్మెల్యేకి ఎందుకు ఉంటాయి? ఇది తప్పు వాదన. ప్రతి ఎమ్మెల్యేకు ప్రతిరోజు ప్రతి ఊర్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దాన్ని సొల్యూషన్ చేయడం ఎమ్మెల్యే బాధ్యత. కాబట్టి వాళ్ళు ఆ సొల్యూషన్ చేయలేకపోతున్నారు. ఒక ఎమ్మెల్యే ఒక కంపెనీని అడ్డుపెడతా అనేది అది చిన్న డైలాగ్ కాదు, ఒక చిన్న వాదన కాదు. ఎప్పుడు ఇట్లాంటి చర్చ వస్తుంది అంటే, ఎందుకు ఇట్లాంటి గడబిడి వస్తుంది ఎమ్మెల్యేలో అంటే, వాళ్ళు చెప్పిన పనులు గవర్నమెంట్లో అయితలేవు. సింపుల్గా లోపల చాలా పనులు చేసిన తర్వాత, అంటే చాలాసార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఇది అయితలేదు. అప్పటికే ఎమ్మెల్యేలు ప్రజలకు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. నేను ఫలానా మంత్రికి చెప్పినా, నేను మొన్న సీఎంను కలిసినప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించిన, చేస్తారు, ఈ నెల అవుతుంది, వచ్చే నెల అవుతుంది, కలెక్టర్కు ఆర్డర్ వస్తుంది, కలెక్టర్ ఎంఆర్ఓకి చెప్తాడు, ఇవన్నీ చాలాసార్లు చెప్తూ ఉంటారు. రాజకీయ నాయకులు అందరూ ఒకతాను ముక్కలే. రాజకీయ నాయకులు ఎప్పుడు జనాలకు పని అవుతున్నా కాకుండా అవుతుంది అని చెప్పుకుంటూ వస్తారు. ఎప్పుడైతే కట్టలు దిగుతుందో, ఎప్పుడైతే గీత దాటి ఇంక మనం చేయలేము, ఇంకా ఇది కానే కాదు, ఇది చేయడానికి అవకాశమే లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటా లేదు, ఈ ప్రభుత్వంలో ఈ పని కాదు అన్నప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తారంటే, ఏదో ఒకటి బయటపడాలి, ఏదో ఈ ఇష్యూ నుంచి బయటపడాలంటే మనం ప్రజల వైపు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు కనీసం ఆ విషయం జనాలకన్నా అర్థమవుతుంది. ఒక అసహనము, ఒక అసంతృప్తి, అవన్నీ కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో మనకు కనిపిస్తున్నాయి. అసంతృప్తి లేకపోతే అంత ఓపెన్గా, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళు అనుకుంటే ప్రభుత్వంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళే అట్లా ఓపెన్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతున్నారు వాళ్ళు. ప్లస్ అబద్ధతా భావంలోకి పోతున్నారు. ఏమవుతుందో, ఎప్పుడేమవుతుందో, అసలు ప్రభుత్వం పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంది, మేము జనాలకి ఏం సమాధానం చెప్పుకోవాలి, ఏదో ఒక పూటలు అయిపోయేది కాదు కదా, తప్పించుకునేది కూడా కాదు ఎమ్మెల్యేలు. ఏదో తప్పించుకున్నాం, ఒక మాట చెప్పేసినాం, ఇంకా తప్పించుకున్నాం, ఇంకా అయిపోయింది అనేది లేదు. నువ్వు ఒక డేట్ చెప్తే ఆ డేట్ మరుసటి రోజే ఆ పలానా రైతో, లేకపోతే ఆ ఊరాయన్నో, లేకపోతే మీ నియోజకవర్గంలో ప్రజలు మళ్ళీ మీ వద్ద ఉంటారు వచ్చి, నువ్వు పలానా 15వ తారీఖు లోపు నువ్వు పూర్తయిద్దాను పని పూర్తి కాలేదు, ఇప్పటిదాకా స్టార్టే కాలేదు, 15వ తారీఖు అయిపోయింది, 16వ తారీఖు వచ్చింది, ఏంది ఇదని మళ్ళీ వస్తారు. మళ్ళీ ఊరికి పోయినప్పుడు మళ్ళీ ముఖం చూపాల్సిందే. కానీ ముఖం చూపడలేని సిచ్యువేషన్లో వాళ్ళ అసంతృప్తిని, వాళ్ళ అసహనాన్ని ఇట్లా వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి మంత్రులు ఉన్నారు, నిజంగా వాళ్ళు శాఖలకు మంత్రులు కావచ్చు, కానీ వాళ్ళు రాష్ట్ర మంత్రులు, వాళ్ళ రాష్ట్రానికి ఏం చేయలేకపోతున్నారు. మంత్రులు కేవలం వాళ్ళ కాన్స్టిట్యున్సీకి మంత్రులుగా ఏదో ఒక ఫండ్ తీసుకుపోవడము, ఏదో సమస్యను పరిష్కరించడము, కలెక్టర్ను ఆదరించడమో, ఎంఆర్ఓని బెదిరించడమో, ఏదో ఒకటి చేసి మంత్రులు వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు మాత్రం పని చేసుకోగలుగుతున్నారు. కానీ ఆ మంత్రులు జిల్లా మంత్రులే, రాష్ట్ర మంత్రులు పక్కన పెడదాం. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు. కోమరెడ్డి వెంకరెడ్డి నల్గొండలో ఏమైనా సమస్య వస్తే ఇంతో అంతో పరిష్కరించుకోగలుగుతున్నాడు. కానీ అదే నల్గొండ జిల్లాలో వచ్చే ఒక సమస్యను, నల్గొండ జిల్లాలో వచ్చే సమస్యను కోమరెడ్డి పరిష్కరించలేడు. కోమరెడ్డి ఒకటే కాదు, ఉత్తమ్ కుమార్ పరిస్థితి అంతే, శ్రీధరబాబు పరిస్థితి అంతే, మిగతా వాళ్ళందరి పరిస్థితి అంతే. అట్లా గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది. గవర్నమెంట్ మీద ఎమ్మెల్యేలకే నమ్మకం పోతే ఇక జనాలకి ఏ నమ్మకం ఉంటుంది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సొంత ఎమ్మెల్యేలే తీవ్రమైన అసంతృప్తికి గురవుతుంటే, అసంతృప్తిగా ఓపెన్గా మాట్లాడుతుంటే, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంది, ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, జనం ఇష్యూ ఏంది, జనం ఏంది. ఇందులో ఇంకొక 3వ ఇష్యూ కూడా ఉంది. ఒకటి, ముఖ్యమంత్రి అందుబాటులో ఉండకపోవడం,
మంత్రులు అందుబాటులో ఉండకపోవడం, వాళ్ళు అందుబాటులో వచ్చినప్పుడు ఏదో ఒక టైంపాస్ జోలి, ఒక టైంపాస్ మాటలు చెప్పేసి పంపించేయడం ఎమ్మెల్యేను. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే పోతే చాలు, ఎమ్మెల్యే మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. కానీ ఎమ్మెల్యే పరిస్థితి అట్లా ఉండదు. ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఊర్లో పోవాలి, ఆ ఊరైనా ఎమ్మెల్యే దగ్గరకు వస్తాడు. ఈ ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి మినిస్టర్స్ చెప్పినంత ఈజీగా ఎమ్మెల్యేల పరిస్థితి ఉండదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీని పొద్దుగా లేస్తే పొంగి పొరలాడాలి. ఈ ముఖ్యంగా పరిపాలన అంటే కేవలం నేను ముఖ్యమంత్రిని అయిపోయినా, నేను మంత్రిని అయిపోయినా ఇక మాదేదో నడుస్తుంది, అంతవరకే ఈ ప్రభుత్వం నడుస్తుంది. కానీ అది కాదు, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, అందరి పనులు చేయాలి, ఎవరో అందరినీ పట్టించుకోవాలి, ఒక్కొక్కరిని కాదు అందరినీ సమస్యలు పట్టించుకోవాలి. వాళ్ళకు 4 సమస్యలతో వస్తే కనీసం ఒక సమస్య 2 సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళకి నమ్మకం వస్తుంది. చేస్తున్నారు, వీళ్ళు పని చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా చెప్పుకుంటారు జనాలకి. కానీ ప్రభుత్వంలో ఆ సిచ్యువేషన్ ఎక్కడ కనిపిస్తలేదు. గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడ అందుబాటులో లేవు. ఫండ్స్ వాళ్ళు చెప్తున్నట్లుగా అదేదో డబ్బులు వస్తున్నాయి, మా కాన్స్టిట్యూన్సీకి 1000 కోట్ల నిధులు వచ్చినాయి, అవన్నీ ఉత్తమాటలు. ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి పల్లె దగ్గర ఉన్నప్పుడల్లా 1000 కోట్లు అని ఏదో ఆన్లైన్లో శంకుస్థాపన చేస్తాడు. ఎందుకంటే ఫిజికల్గా శంకుస్థాపన చేస్తే ఆ రాయి అక్కనే ఉంటుంది, ఆ శిలాఫలకం అక్కనే ఉంటుంది. అప్పుడు సీఎం కూడా చెప్పనీకి వస్తుంది. ఆన్లైన్ శిలాఫలకాలు మొత్తం ఆన్లైన్ ప్రభుత్వం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఇది పరిస్థితి. జనాల సమస్యలు ఇంకా వేరే వేరే ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఇవి వాటంటే అవి సమస్య పరిష్కారం దొరకదు. ఆ సమస్య పోయి ఇంకొక కొత్త సమస్య వస్తుంది. కొన్ని సమస్యలు పెరిగి పెద్దగా అయిపోతాయి. ఇట్లా ఎమ్మెల్యేల బాధలు ఇట్లా ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్గా ప్రధానమైన 2 పార్ట్స్ ఏంటంటే ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలకు విశ్వాసం పోయింది. ఎమ్మెల్యేలు చెప్తే కూడా ప్రభుత్వంలో పనులు అయితే లేవు, ఎవరు అందుబాటులో ఉండలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప ఎమ్మెల్యేల పనులు చేసే పరిస్థితులు లేరు. ఎమ్మెల్యేల పనులు చేయనప్పుడు ప్రజలు కూడా అసంతృప్తికి లోనవుతారు, అసహనానికి లోనవుతారు. ఇప్పుడే ఇట్లా ఉంది. రేపు నాకు తెలిసి ఇంకా చాలా గొంతులు బయటకు వస్తాయి అనుకుంటున్నాను. ఎమ్మెల్యేలు రేపు ఓపెన్గా జనమే ఆ ఎమ్మెల్యేల మీద మాట్లాడతారేమో. ప్రజలే మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడలేరు. అప్పుడు గవర్నమెంట్లో ఉన్న సిచ్యువేషన్ మన తెలంగాణలో ఇదే జరుగుతుంది ప్రస్తుతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.